ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సభ జరుగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. आज उनका बर्थडे सेलिब्रेशन है। जयंती के रोज आप लोग सबसे मिलजुल कर बाबा साहब के बारे में सुनने के लिए एक अच्छा मौका मिला। आप अभी सुन रहे थे सब लोग, हमारे साथ बोले चांद है एक ही एक है, हमारे अंबेडकर साहब बोले सही भी एक ही एक है। वर्ल्ड में कोई एक बड़ा लीडर है बोले तो वो डॉक्टर बीआर अंबेडकर है। आप लोग एक जाना चाहिए कि 300 साल जो కుల వివక్ష ఏదైతే ఉండదో 3000 సంవత్సరాలు ఆ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లాస్ రూమ్లో నీళ్లు కూడా ఇచ్చేది కాదు. ఆయన క్లాస్ రూమ్లో బయట కూర్చోబెట్టి ఆయన క్లాసెస్ అటెండ్ చేసేవాడు. అంత కష్టకాలంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్కూల్లో అయినా కానీ కాలేజీలో అయినా కానీ ఇతర దేశాలలో అక్కడ పోయి మహిళలు మీరే వినాలి, ఎందుకంటే ఇది మనకు సంబంధించిన విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే మహిళలే పిల్లలకు మంచి చదువు చెప్పొచ్చు. మీరందరూ కూడా పిల్లలకు మంచి చదువు చెప్తే మన పిల్లలందరూ కూడా ఎదిగి మంచి పొజిషన్లో వచ్చి మన జాతికి ఏదైనా మంచి పనులు చేసే అవకాశం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట కూర్చున్నప్పటికీ కూడా వారు క్లాస్లో ఫస్ట్ వచ్చేవారు. వారిని నీళ్ళు ఇవ్వకుండా కూడా వారు అంబేద్కర్ గారు లేదు నేను మంచిగా చదువుకొని నేను పైకి ఎదుగుతానని చెప్పి వారు స్కూలింగ్లో నంబర్ ఫస్ట్ వచ్చారు. కాలేజ్లో కూడా ఆయన దళితుల మధ్య ఫస్ట్ దళితుడు అన్నమాట. గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు అప్పుడు ఆ రోజులలో మనకి ఈరోజు మన ప్రభుత్వం ద్వారా మనందరికీ స్కాలర్షిప్స్ వస్తున్నాయి, మనకు అలౌన్సెస్ వస్తున్నాయి, మంచిగా చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ లేవు అప్పుడు ఆ రోజులలో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచిగా చదువుకొని స్కాలర్షిప్స్ పొందేవారు. బరోడా మహారాజు గారు వారి ఏదైతే చదువుకుంటున్నారో అంబేద్కర్ గారు అని చెప్పి పై చదువులు చదువుకోవడానికి అమెరికా పంపించడం జరిగింది. $5 స్కాలర్షిప్ అప్పుడు ఆ రోజులలో వారికి. కానీ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ వెళ్ళి మంచిగా చదువుకొని అక్కడ టాప్ ర్యాంక్లో ఉండి మళ్ళీ ఇంకెక్కువ స్కాలర్షిప్ వారు సంపాదించారు. దళిత పిల్లలందరూ కూడా గమనించాలి, అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఏది చూపించి మీరందరూ కూడా మంచిగా చదువుకోండి అని చెప్తారో మనమందరం మన పిల్లలను కూడా అట్లనే చదివించాలి. మీరందరూ ఈ విషయం గమనించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సాధించారు. అది మామూలు విషయం కాదు. 23 డిగ్రీలు సాధించారంటే ఎంత కష్టపడి చదువుకొని కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏకైక లక్ష్యము నేను చదువుకొని, ఎందుకంటే మనమందరం గమనించాలి మనకి ఈ కుల వివక్ష వలన మన గ్రామాలలో కూడా దళితులకు చిన్న చూపు చూస్తారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా తల వంచి లేడు, ఇప్పుడు కూడా తల పైకి. ఎందుకంటే వారు ఇంత మంచిగా చదువుకున్నందుకు, విద్య ఉన్నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విషయమైనా కానీ ఏ సమయమైనా కానీ ధైర్యంగా ముందుండి ఎవరు గాంధీజీ లాంటి వ్యక్తులను కూడా ఎదిరించడం జరిగింది. అంటే మనము నేర్చుకునేది ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడే వంశీ గారు చెప్పినారు, వారు కేవలము దళితులకే రిజర్వేషన్స్ కాదు, ఆయన మహిళలకు ఆ రోజులలో 75 సంవత్సరాల క్రితము మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది. ఆ రోజులలో ఎవరు ఒప్పుకోలేదు, ఆ బిల్ని డిఫీట్ చేశారు. అప్పుడు
కేంద్ర మంత్రి ఉన్న అంబేద్కర్ గారు యూనియన్ లా మినిస్టర్ ఉన్నారు, కానీ దాన్ని రాజీనామా చేశారు. ఈ రోజులలో ఎవరైనా దొరుకుతారమ్మా? పదవి ఉంటే పదవి వెనుక వెళ్తారు. ఏమి ఎమ్మెల్యే గారు మీకు తెలుసు, మన ఎమ్మెల్యే మనమందరం అంతే, అందరం కూడా పదవి ఉన్నప్పుడు ఎవరు పదవి వదలరు. కానీ అంబేద్కర్ గారు మా మహిళా సోదరులకు 50% రిజర్వేషన్ కల్పించాలని ప్రపోజల్ పెట్టినప్పుడు పార్లమెంట్ పాస్ చేయకుంటే వాళ్ళు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదే చెప్పారు. వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్లో చదువుకున్నారు. భారతదేశం నుంచి మొదటి వ్యక్తి అన్నమాట అక్కడ లండన్లో పోయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆర్థిక సమస్యల పైన ఆయన చదువుకోవడం జరిగింది. ఈ భారతదేశం ఈరోజు మనకు బడ్జెట్లో మనకు 15% నిధులు కేటాయించాలని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే చేస్తున్నారో దీంట్లో దళితులకు 18% రిజర్వేషన్ చేయాలి, 18% బడ్జెట్ నిధులు కూడా కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. అంటే మన హక్కులు మనకి ఎవరు ఏం ఇచ్చేది అవసరం లేదు. ఎందుకంటే సుమారు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రైతు భరోసా చేయడంలో మన దళితులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మనకు 18% అంటే సుమారు 45,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మన ఎస్సీలకు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. పోయిన సంవత్సరము మన దళితులకు కాంగ్రెస్ పార్టీనే అప్పుడు నిధులన్నీ కూడా 15% నిధులు దళితులకు కేటాయించినప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ. ఏంటి చట్టం అంటే ఈ నిధులు కేవలం దళితులకే ఖర్చు పెట్టాలి, ఈ నిధులు ఎక్కడ కూడా డైవర్ట్ చేయొద్దు అని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా బొజ్జు గారు ఉన్నారు, వారు విన్నారు కూడా. నేను అప్పుడు చెప్పినాను, ఈ చట్టం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అమలు చేసిందో దాన్ని మళ్ళీ మీరు ఒక్కసారి అమలు చేయాలి. ఈ 45,000 కోట్ల రూపాయలు ఏదైతే దళితులకు మీరు ఖర్చు పెట్టాలో ఈ 45,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా డైవర్ట్ చేయొద్దని చెప్పి నేను అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఏమైంది, కేసీఆర్ ఈ ఖజానాన్ని ఖాళీ చేయడం వల్ల నిధులు లేక మన ఎస్సీలకు ఏదైతే 8,000 కోట్ల రూపాయలు మన ఎస్సీలకు ఖర్చు పెట్టే బడ్జెట్లో ఉండేనో ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా పోయిన సంవత్సరం ఖర్చు పెట్టలేదు. నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, మీరు ఏదైతే నిధులు మా దళితులకు కేటాయించాలో ఆ నిధులన్నీ కూడా సరిగా మీరు ఖర్చు పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పుడే మన ఆత్మారాం సుగ్న గారు చెప్పారు, దళితులు ఐక్యంగా ఉన్నప్పుడే మనం పోరాటాలు చేయొచ్చు. మీరు చూస్తున్నారు, చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు దళితులను విడదీసి మనల్ని వీక్ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మనము దీన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి కొట్లాడినప్పుడే మన హక్కులు సాధించుకోవచ్చు. ఎందుకంటే 18% రిజర్వేషన్ చేసుకొని 18% బడ్జెట్ నిధులు తీసుకొస్తే అందరూ దళితులకు మనము న్యాయం చేసే అవకాశము ప్రభుత్వంకి కలుస్తుంది. అందు గురించి దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరితో కోరుతూ, ఇప్పుడే మన మనోహర్ గారు చెప్పారు, సార్ మా మహర్ కమ్యూనిటీకి మీరు కార్పొరేషన్లో మీరు అడ్జస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మనకు మాట ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ బొజ్జు గారు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు, సుగ్నా గారు ఉన్నారు. మేమందరం కూడా ముఖ్యమంత్రితో కొట్లాడి మహర్ కమ్యూనిటీకి సరైన రిప్రజెంటేషన్ వచ్చేలాగా మేము కొట్లాడతామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ, మళ్ళొకసారి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని వారు ఏదైతే 23 డిగ్రీలు
సాధించుకున్నారో మనం కూడా కష్టపడి చదువుకొని మనము క్రమశిక్షణతోని, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పేవారు క్రమశిక్షణ మనం ఎప్పుడు కూడా పాటించాలి. మనమందరం కూడా కష్టపడి పనిచేయాలి, ఎందుకంటే కష్టపడినప్పుడే మనకు ఫలితాలు వస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజులలో ఇంత కుల వివక్ష ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా వెనుకకి పోలేదు, ఎప్పుడు కూడా ముందు చూపుతోనే ముందుకు వెళ్ళారు. మనం కూడా అదే నేర్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో. వారితో నేర్చుకొని మనకు ఒక పట్టుదల ఉండాలి, ఒక డిటర్మినేషన్. మనం ఏదైనా సాధించుకోవాలనుకుంటే సాధించుకుందామని చెప్పి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్తూ, మళ్ళొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు సాధించుకున్నారో అలాగే మనం జాతికి చెందిన వాళ్ళందరూ కూడా అదే దారిలో నడవాలని చెప్పి కోరుతూ, ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడే బుజ్జు గారు చెప్పినారు, సార్ ఈ మీటింగ్ తర్వాత నాకు హైదరాబాద్ పోయేది ఉంది, మాకు సిఎల్పి మీటింగ్ ఉన్నదని చెప్పి వారు ఇప్పుడే చెప్పారు. కానీ నేను ఎంపీ గారు మాకు రేపు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ ఉంది మంచిర్యాలలో, మేము మంచిర్యాల పోవాలి, అందుకోసానికి వారి పర్మిషన్ తీసుకున్నాను. బుజ్జు గారు आपका परमिशन से बात करने वाला अब नहीं हम पता नहीं करेंगे, आप पूरी बात करें. तो మళ్ళొకసారి అందరు కూడా పిడుగులు పట్టుకొని జై భీమ్ చెప్దామా? జై భీమ్. అరే అసలు దమ్మే లేదు. అరే ఇందిరావల్లి ప్రజలు అంబేద్కర్ గారు అని చెప్తే ఎట్లుండాలి, మొత్తం ఇందిరావల్లిలో వినేటట్టు రావాలి. జై భీమ్. దమ్మి మీరు సరిగా చెప్పే వరకు నేను ఇక్కడే నిలబడతా, మీ ఇష్టం. చెప్తారా అందరూ? అక్కడ వెనుకనైతే ఎవరు చేతులు ఎత్తుతలేరు, ఎవరు చెప్తలేరు. ప్రత్యేకంగా మహిళలు చెప్తే మొగలు కూడా చెప్తారు. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ సార్.